సెట్టిపల్లి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామం చుట్టూ కాగ్నా నది ప్రవహించడంతో గ్రామస్తులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరదల వల్ల చిక్కుకుపోయిన తమకు ప్రభుత్వం సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే మార్గంలో ఉన్న ఆర్యూబీ ప్రహరీ గోడ కూలిపోయి పెద్ద ప్రమాదం తప్పింది. నిర్మాణ దశలో ఉన్న ఆర్యూబీలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. అక్కడి తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా ప్రాజెక్టులన్నీ కూడా జలకలతో నిండిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోపక్క వాగులు వంకలు పొంగి పొరుతున్న నేపథ్యంలో కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హనుమాన్పుర ప్రాంతంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల వెళ్ళే దారిలో ఉన్నటువంటి మనం చూస్తున్నాం. ఇది ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంతో ఇప్పటికే చాలా రోజులుగా ఈ ప్రాంతంలో వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఈ భారీ వర్షానికి ఈ ఆర్యూబీకి సంబంధించినటువంటి ప్రహరీ గోడ కూడా పూర్తిగా కూలిపోయిన పరిస్థితి ఉంది. దీంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పక తప్పదు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రహరీ గోడ పూర్తిగా దాదాపుగా 30-45 ఫీట్ల వరకు కూడా పూర్తిగా కూలిపోయిన నేపథ్యంలో పూర్తిగా ఈ ఆర్యూబీ కింద మొత్తం నీరు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు పాలిటెక్నిక్ కళాశాల ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి చాలామంది కూడా ప్రజలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దీంతో చాలామంది గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నిర్మాణ లోపం కారణంగా చాలా ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆర్యూబీకి సంబంధించి నిర్మాణం అయితే చేపట్టారు కానీ నీటిని బయటకు ఎత్తిపోసే ప్రక్రియను మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో చాలా వరకు ప్రజలు ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా హనుమాన్పుర అలాగే పాలిటెక్నిక్ కళాశాల వెళ్ళే ప్రజలు ప్రయాణికులు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉండేది. ప్రస్తుతం చూస్తాం పూర్తిగా ఆర్యూబీ అండ్ రైల్వే ఏదైతే బ్రిడ్జి ఉందో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నీటిని కూడా బయటికి ఎత్తిపోసినా కూడా రాకపోకలు కొనసాగే అవకాశాలు కనిపించలేదు. ఎందుకొరకంటే ప్రధానంగా చూసుకుంటే ప్రహరీ కూడా పూర్తిగా కూలిపోయింది. దాదాపు 35-40 ఫీట్ల వరకు కూడా పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రహరీ కూడా కూలిపోవడం భారీ వర్షాలకు పూర్తిగా కింద పడడంతో పూర్తిగా ఇక్కడ రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. స్థానికులు మనతో పాటు ఉన్నారు. అంటే ఇది ఆర్యూబీకి సంబంధించి కూడా ఎన్నో ఏళ్ళుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఊరు ఎక్కడ ప్రభాకర్ పాలిటెక్నిక్ కాలేజీ మాకు చాలా ఇబ్బందికరంగా ఉందన్న. ఇది ఎవరు వేసిండ్రో ఏమో మాకు తెలియదు. రాత్రికే గేటు బంద్ చేసేసిండ్రు, కులగొట్టేసిండ్రు, మొత్తం కులగొట్టి ఇది చేసిండ్రు. మేము ఏమైనా సరుకులు తెచ్చుకోవాలన్నా ఇట్లా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు కాలేజీకి పోవాలన్నా ఇదండి, స్కూల్ పిల్లల్ని కూడా పోయిందండి. మొన్న ఒక ఆయన ఇట్లే కృష్ణారెడ్డి ఇట్లే వాటర్ ఉంది, ఇట్లా దాటుతున్న ట్రైన్ వస్తుంది, దాన్ని మన యువతలు అయితే గుద్దాడు అనుకుని స్పాట్లో చనిపోయిండు. పిల్లకు హాస్పిటల్ తీసుకుపోతే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్కి ఇట్లా ఆటోలు ఏవి వస్తలేవు నీళ్లు నిండి ఉన్నందుకు. ఆ పాప చనిపోయింది. ఎట్లా తీసుకుపోవాలి హాస్పిటల్ తీసుకుపోవాలని ఇట్లా పరిస్థితి చాలా ఉంది. ఏమైనా తెచ్చుకోవాలన్నా ఇప్పుడు అండర్ పాస్ అది బైపాస్ వేసిండ్రు, పోవాలన్నా మాకు 10 కిలోమీటర్లు అవుతుంది. ఏ సిటీ లోపలికి రావాలంటే సిటీలకు ఇట్లకి వెళ్ళిపోతే 1 కిలోమీటర్ అవుతుంది మాకు. అందుకని చాలా ఇది ఉంది. ఆ ఎమ్మెల్యేకు ఎంపీలకు లెటర్ ఇచ్చినాం, సరే మేము చేస్తాం ఇది అని అంటున్నారు కానీ ఎవరు ఇది చేస్తలేరు. మా గోడ ఎవరు పట్టించుకోవట్లేరు. అసలు మాది ఎట్లా ఉంది చూస్తున్నారు. అందుకని ఇప్పటికన్నా ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్ వచ్చి ఒకసారి చూసి మాకు పాతదే రైల్వే గేట్ తెరిపియాలని మేము కోరుతున్నాము. ఇంకోటి కాలేజ్ పిల్లలకు పోనీకే ఇట్లా రాత్రిపూట ఇది పోనీకే ఎక్కడికి వెళ్ళి పోవాలన్నా చాలా తిప్పలు ఉంది, చాలా ప్రాబ్లం ఉంది. ఏ దానికి చూడు పిల్లలకి హాస్పిటల్కి తీసుకుపోవాలన్నా తిప్పలు ఉంది, ఏమన్నా సరుకులు తెచ్చుకోవాలన్నా తిప్పలు ఉంది, కాలేజీకి పోవాలంటే పిల్లలకి ఇది చేయాలంటే తిప్పలు ఉంది. మాకు చాలా గోడి ఇది ఉంది. ఇప్పటికన్నా వచ్చి వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజానాయకులు వాళ్ళు వచ్చి ఒకసారి చూడండి, మా గోడి వినిపించి ఇది చేయాలని మేము కోరుతున్నాం. ఫస్ట్ రైల్వే గేట్ తెరిపియాలని ఇట్లా మేము కోరుతున్నాం. ఎందుకంటే చాలా ఇది ఉంది మాకు ప్రాబ్లం. 24 గంటలు వాటర్, ఎండాకాలమైన వాటర్ వస్తూనే ఉంటుంది దీంట్లో. ఇది మాకు చాలా ఇది ఉంది, ప్రాబ్లం చాలా ఉంది. అందుకని చెప్పండి. అంటే ఇప్పుడు ఇంతకుముందే ఇబ్బందులు ఉండేది, ఇప్పుడు మొత్తం కూలిపోయింది. ఈ టైంలో ఏమనిపిస్తుంది, మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడ నుంచి దారి లేదు మాకు, ఇక్కడ నుంచి దారి లేదు. ఇది పడిపోయింది, పోనీకి ఎక్కడ ఛాన్స్ లేదు. ఇప్పుడు మేము నడిమితలనే ఉండాలి. ఇక కాలేజ్ పిల్లలు అంటే 1500 మంది ఉన్నారు పిల్లలు. స్టాఫ్ ఒక 100 మంది ఉంటారు, 1600 ఉంటారు. మళ్ళీ ఇక్కడ స్టేడియం ఇది ఒక ఫంక్షన్ హాల్, రెడ్డి ఫంక్షన్ హాల్, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇలా
వాళ్ళు చేయాలంటే మేము పోయి కలిసినాం కూడా కలిసి వాళ్ళు చేద్దాం అన్నారు కూడా ఏం పట్టించుకోలేదు, అసలే పట్టించుకోలేదు. వస్తారు కొంచెం వర్షం వచ్చినప్పుడు వాటర్ కొడతారు వెళ్ళిపోతారు, అవి మళ్ళీ తర్వాత ఒక గంటకే మళ్ళీ నీళ్ళు వస్తాయి, కిందికి వెళ్ళి ఊట వస్తుంది. అది మాకు మొత్తం కంప్లీట్ బంద్ టోటల్గా. ఎన్ని రోజుల నుంచి మీకు ఈ సమస్యలు ఉన్నాయి? ఈ చేసినప్పుడు సమస్యనే ఉంది, కొంచెం చినుకులు పడితే అయిపోయి నిండిపోతుంది. మొత్తం శివాలయం కాడ నుంచి వస్తే నీళ్ళు స్లో మొత్తం ఇక్కడనే ఉంది. ఆ గేట్ బంద్ అని చేసినప్పటి నుంచి మాకు మొత్తం ప్రాబ్లం ఉంది. మేము డైలీ చేసుకుని బతుకునే వాళ్ళం. ఇక ఒకవేళ ఈ సమస్య తీరాలంటే ఏం చేస్తే బాగుంటుంది? గేట్ అసలు ఈ లొకేషన్ ఇక్కడ ఎవరు ప్రపోజ్ చేసిండ్రు అదే రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ అంతా మొత్తం లోతట్టు ప్రాంతం లాగా ఉంటుంది. ఇక్కడ పక్కన పెద్ద బావి ఉండే, ఈ ఊట మొత్తం ఈయనే ఉంటుంది. అయితే ఇక్కడ నువ్వు ఎంత బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసినా కానీ, నువ్వు ఎంత చేసినా కానీ కిందికెళ్ళి ఊట వస్తుంది. నెక్స్ట్ ఈ కిందికెళ్ళి ఊట వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు, కానీ వర్షాకాలంలోనే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఒక సమస్య క్రియేట్ చేసి పైకెళ్ళి ఈ రేకులు ఎవరు ప్రపోజ్ చేసినా కూడా నాకు తెలియదు. అది అసలు వాళ్ళు తెలివి కూడా లేదనుకుంటా నాకు తెలిసి. ఇంజనీరింగ్ ఏ విధంగా పనిచేస్తుంది అది కూడా లేదు. ఈ రేకులు వేస్తున్నారు దగ్గర ఒక 15-20 రోజుల నుంచి రేకులు వేస్తున్నారు. ఇంత ముందు వరకు వానలు పడలేదు, కానీ రోజు ఇందులోకెళ్ళి ఊట నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఈ రేకులు వేసి ఏం లాభము? అది కూడా ప్రజాధనం అంతా వేస్టే కదా. ఈ బ్రిడ్జి కట్టి ప్రజాధనం వేస్ట్, అండర్ బ్రిడ్జి కట్టి ఇది కట్టి వేస్ట్. అసలు ఇది పనికే రాదు. అసలు ఈ లొకేషనే తప్పు. ఈ లొకేషన్ తప్పు కాబట్టి అసలు ఈడ ప్రపోజ్ చేసింది ఎవరు ఇంజనీరింగ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఆ విభాగాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి కూడా మాకు అర్థమైతే లేదు. ఇంకా వాళ్ళు ఎంత చదువుకున్నారో ఏం సంగతో మాకు కూడా తెలియదు. కానీ ఆ గేట్ ఎప్పుడైతే బంద్ చేసిండ్రో, ఈడ ఎవరైతే ప్రపోజ్ చేసిండ్రో, ఇక్కడ ఎవరైతే ప్రపోజ్ చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారో అప్పటి నుంచి సమస్యలన్నీ స్టార్ట్ అయినాయి. అంతవరకు మంచిగా ఉండే. నెక్స్ట్ ఇక్కడ కాకుండా ఈ సాయిల్ టెస్ట్ చేసి మంచిగా ఎక్కడ నీళ్ళు ఉండకుండా వెళ్ళేటట్లు ఉంటే అంటే ఆ విధంగా ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేసింటే ఒక విధంగా బాగుంటుండే. కానీ అండర్ బ్రిడ్జ్ అంటే ఇది అయితే ఫెయిల్ అయిపోయింది, 100% ఫెయిల్ అయిపోయింది. రైల్వే శాఖ అధికారులు నిర్మించినటువంటి ఈ ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా నిర్మాణ లోపంతో పాటు సరైన స్థలంలో కట్టకపోవడంతో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఊట ఏదైతే వస్తుందో ఆ ఊట కారణంగా ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఈ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్ళే దారిలో రైల్వే గేటు మూసివేసిన నాటి నుంచే ఈ ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇప్పటికైనా ఈ సమస్య తీరాలంటే ప్రస్తుతానికి అక్కడ రైల్వే గేటు ఏదైతే మూసేసారో వాటిని వెంటనే తెరిస్తే తమ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని చెప్పేసి ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. మరి రైల్వే శాఖ అధికారులు ఎలా స్పందిస్తారు? ప్రతి రైల్వేకి సంబంధించినటువంటి ఆర్యూబులు ఇది ఒకటే కాదు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 15 ఉన్నాయి. ఇదే 190 కిలోమీటర్ల మేర ఈ రైల్వే మార్గం ఉంటే అందులో 15 వరకు ఇలాంటి ఆర్యూబులే ఉన్నాయి. వీటి నిర్మాణాలు పూర్తిగా అంటే క్రమబద్ధీకరణగా లేకపోవడం, అంటే సరైన పద్ధతిలో నిర్మించకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. మొత్తానికి రైల్వే శాఖ ఇప్పటికైనా ఇలాంటి ఆర్యూబుల వద్ద నీరు నిలవకుండా ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సింది. శ్రీనివాస నందాచారి, HM TV, మహబూబ్ నగర్.